Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ఇన్కమ్ కోసం సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ నేను అన్నది ఏంటంటే IDCW అనేది ఏదో ఒకటి కొత్తగా విన్నాను. యాక్చువల్ ఏంటి SW కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. మీ IDCW ఆప్షన్ లో మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ ఇవ్వాలి, అది మంత్లీ ఇవ్వాలా, క్వార్టర్లీ ఇస్తారా, ఇయర్లీ ఇస్తారా అనేది ఫండ్ మేనేజర్ రైట్. SWP లో సిస్టమాటిక్ విత్డ్రావల్ లో మనం డిసైడ్ చేస్తాం. మీకు కావాలనుకున్న అమౌంట్ ఎవ్రీ మంత్ తీసుకోవటమే SWP. IDCWకి SWPకి SWPలో మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు విత్డ్రా చేస్తున్నారో దానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. నా యాన్యువల్ ఇన్కమ్ 9 lakhs ఉంది, ఇంకొక 3 lakhs కి ప్రొవిజన్ ఉంది నాకు వితౌట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ 3 lakhs ఇన్కమ్ వచ్చే విధంగా IDCW పెట్టుకుంటా. నాకు ఇంకా ఇన్కమ్ కావాలి, దాన్ని SWPలో పెట్టుకుంటా. సో మ్యూచువల్ ఫండ్స్ లో రెగ్యులర్ ఇన్కమ్ కోసం మీరు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్ నేను అన్నది ఏంటంటే IDCW అనేది ఏదో ఒకటి కొత్తగా విన్నాను నేను. ఇది కూడా దీనికి కూడా రెగ్యులర్ ఇన్కమ్ కి వర్క్ అవుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నేను కొన్ని వీడియోస్ కూడా చూసాను. అసలు యాక్చువల్ ఏంటి SW కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీనిలో రెగ్యులర్ ఇన్కమ్ ఉందా? ఉందంటే ఉంది, కానీ SWP అంత గ్యారంటీడ్ ఇన్కమ్ కాదు. IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రావల్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ఇన్కమ్ ని మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేదా మీ క్యాపిటల్ కూడా విత్డ్రా చేసి మీకు ఇన్కమ్ ఇస్తారు. ఇది అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్. మీ IDCW ఆప్షన్ లో మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ ఇవ్వాలి, అది మంత్లీ ఇవ్వాలా, క్వార్టర్లీ ఇస్తారా, ఇయర్లీ ఇస్తారా అనేది ఫండ్ మేనేజర్ రైట్. ఓకే. కానీ SWPలో సిస్టమాటిక్ విత్డ్రావల్ లో మనం డిసైడ్ చేస్తున్నాం. నాకు మంత్లీ ఇంత కావాలి, ఈ డేట్కి కావాలి, దానికి మార్కెట్ పర్ఫార్మెన్స్ సంబంధం లేదు, మీ ఫండ్ పర్ఫార్మెన్స్ సంబంధం లేదు. మీకు కావాలనుకున్న అమౌంట్ ఎవ్రీ మంత్ తీసుకోవటమే SWP. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. మనం అందరం SIP మాడతాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ నా అకౌంట్ నుంచి 10,000 10th కట్ చేయమని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా, ఎవ్రీ మంత్ నా అకౌంట్ లోకి 10,000 అయ్యి నా అమౌంట్ నుంచి అని చెప్పడం SWP. ఇక్కడ మార్కెట్ ఏమైనా ఏదేమైనా మీకు నెలకి అది రావటం గ్యారంటీ. ఎప్పుడు మీ డబ్బా అయిపోయేంత వరకు. నేను ₹1 పెట్టి నెలకు 3 లక్షలు తీసుకుంటే అయిపోవచ్చు, మార్కెట్ కూడా పడుతుంది 1 year 1.5 year whatever it is. కానీ ఇన్కమ్ ఈజ్ గ్యారంటీడ్. ఓకే, మీకు మనీ అకౌంట్లోకి రావడం గ్యారంటీడ్ SWP. IDCW ఏంటి, ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తాడు. అందుకని IDCWలో మనం ఆ ఫండ్ యొక్క ఈ డివిడెండ్ ట్రాక్ ని బట్టి IDCW ఎంత ఇస్తాడో దాన్ని బట్టి మనం డిసైడ్ చేసి తీసుకోవాలి. మొత్తం అక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఇవ్వలేదు, ఇప్పుడు వరకు ఇచ్చాడు. ఇప్పుడు ₹1 పెడితే 60,000 నుంచి 80,000 ఇస్తున్న ఫండ్స్ ఉన్నాయి. గత 10 years గా ఈవెన్ ఒక్క సింగిల్ మంత్ కూడా డిఫాల్ట్ చేయకుండా డివిడెండ్ ఆప్షన్ లో డివిడెండ్ ఇస్తున్న ఫండ్స్ కూడా ఉన్నాయి. అన్ని హైబ్రిడ్ ఫండ్స్, ఇది గుర్తుపెట్టుకుని అన్ని హైబ్రిడ్ ఫండ్స్ 2016 నుంచి టిల్ డేట్ వితౌట్ డిఫాల్టింగ్ ఈవెన్ ఎ సింగిల్ మంత్ ఇన్ ఆల్ పీరియడ్స్, కోవిడ్, డిమాన్, GST ఇంప్లిమెంటేషన్, వాట్ నాట్, అన్నిట్లో ఈ రోజు వరకు మీకు ఆల్మోస్ట్ 8%, 9, 10, 11 కూడా ఎవ్రీ మంత్ యాన్యువల్లీ 8% చొప్పున ఎవ్రీ మంత్ మీకు డివిడెండ్ ఇస్తున్న ఫండ్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. మల్టిపుల్ ఫండ్స్ ఉన్నాయి, మనం పేర్లు చెప్పకూడదు, కానీ మీరు రీసెర్చ్ చేస్తే మీకు వస్తుంది. సో ఆ ట్రాక్ రికార్డ్ బట్టి మీరు కాల్ తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు హిస్టారిక్ డేటా స్ట్రాటజీ కలిగి చెప్పారు ఒకటి, స్టాటిస్టిక్స్ చూసుకోమని చెప్పి. అంటే కంటిన్యూస్ గా వితౌట్ ఈవెన్ ఒక 1 month కూడా డిఫాల్ట్ కాకుండా ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయని. ఒకవేళ హిస్టారిక్ డేటా చూసి ఎవడో నాలంటోడు ఎవడన్నా ఒకడు పెట్టాడు అనుకో, ఇన్వెస్ట్ చేసాడు, ఒకవేళ ఫండ్ మేనేజర్ ఇవ్వకపోతే ఏమైంది? మీకు ఇప్పుడు దాకా నెలకి 70,000 అలవాటు పడ్డారు, ఈ నెల 70,000 రాలా, ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. అవును, కానీ అదే కదా పవర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. డివిడెంట్ ఇవ్వకపోవడం వాడు రైట్. నీ ఫండ్స్ ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు కదా, కేక్ కట్ చేసినట్టుగా. ఆడివ్వకపోతే నువ్వు తీసుకో. ఇప్పుడు నేను ₹1 పెట్టా, 70,000 వస్తుంది డివిడెంట్ ఆప్షన్. ఇప్పుడు నాకు అవసరం పడ్డది 2 లక్షలు, డివిడెంట్ ఇస్తే 70, మనకు 2 లక్షలు కావాలిగా, ఎందుకంటే బ్రేక్ చేసి తీసుకోవచ్చు కదా, ఇక్కడ లాక్ లేదు కదా. అదే కదా లిక్విడిటీ ఇస్ పవర్ ఇన్ మ్యూచువల్ ఫండ్ మనం చెప్పేది. ఆడిచ్చేది అది నా డబ్బు, తీసేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ ఎప్పుడైనా ఎంతైనా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్. అయితే ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే IDCWకి SWPకి, SWPలో మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, ఏదైతే మీరు విత్డ్రా చేస్తున్నారో దానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్కమ్ స్లాబ్. ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఉన్నోడికైనా అదే క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ అప్రిషియేట్ అయిన దాని మీద ట్యాక్స్ కదా. అది 12.5% ఆన్ ది ప్రాఫిట్ గెయిన్స్ మీద. సో కాబట్టి 12.5 ట్యాక్స్ ఈజ్ లెస్. కానీ IDCWలో ఏంటి,
మీకు వస్తున్న డివిడెండ్స్ అన్నీ కూడా మీకు ఆ ఇయర్ ఉన్న ఇన్కమ్ యాడ్ అయిపోద్ది. మీరు ఏ స్లాబ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, ఆ స్లాబ్ లో దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి కనుక 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే డివిడెండ్ ఆప్షన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఎర్లియర్ డివిడెండ్స్ ఆర్ ట్యాక్స్ ఫ్రీ, ఇప్పుడు అవి ట్యాక్స్బుల్ అయింది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. సో మీరు 30% స్లాబ్ లో ఉంటే మీరు వచ్చిన డివిడెండ్ కి మళ్ళీ 30% ట్యాక్స్ కట్టాలి. అంటే డివిడెండ్ ఈజ్ సంథింగ్ లైక్ ప్రాఫిట్స్ నుంచి ఇచ్చినట్టే వాళ్ళు. మీకు IDCW లో యూనిట్స్ తగ్గవు కానీ అనేవి తక్కువ పెరుగుతాయి. ఇక్కడేమో యూనిట్స్ అమ్మి డబ్బులు ఇస్తారు SWP లో. హై ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే ట్యాక్స్ పేయింగ్ స్లాబ్ లో మీరు IDCW కి రావద్దు. మీకు ఇన్కమే లేదు, IDCW తీసుకోండి, మీకు వచ్చేదంతా ట్యాక్స్ ఫ్రీ. ఇప్పుడు ఎలాగో న్యూ రిజిమ్ ప్రకారం అప్ టు 12 lakhs ఇన్కమ్ పర్ ఇయర్ ట్యాక్స్ ఫ్రీ కదా. సో దాంట్లో మీరు ఇప్పుడు ₹1,00,00,000 పెడితే నెలకి 70,000 ఇచ్చినా కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఇట్స్ అగైన్ ఇండివిజువల్ యొక్క ట్యాక్స్ స్లాబ్ ని బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మా మదర్ కి పెడతాను, మా ఫాదర్ కి పెడతాను, నేను ఎవ్రీ మంత్ 50,000 ఇస్తున్నాను, నా సాలరీలో నేను 30% ట్యాక్స్ కడితే కదా వచ్చింది అది ఇస్తున్నాను. అలా కాకుండా ఒక లంసమ్ అని వాళ్ళకి ఇస్తే యాజ్ ఫర్ గిఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లో గిఫ్ట్ యాక్ట్ ప్రకారం 56 ప్రకారం సెక్షన్ 56 ప్రకారం మన విత్ ఇన్ ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ లో కొన్ని రిలేషన్స్ లో ఎంత అమౌంట్ ఇచ్చినా దట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ ఫర్ దెమ్. ఆ వన్ టైం డబ్బు ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళు IDCW లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది, ఎవరి మీద డిపెండెన్స్ లేదు, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. లెట్ దెమ్ ఎంజాయ్. వాళ్ళకి ఇది కరెక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా ఏవో క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఉంటాయి కానీ ప్రాక్టికల్ అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇలా ఇచ్చినప్పుడు గిఫ్ట్స్ వెళ్ళినప్పుడు ఓకే, ఇప్పుడు అంత కాంప్లికేట్ చేసిన అవసరం లేదు. ట్యాక్స్ ఫ్రీ మంత్లీ ఇన్కమ్ ఫర్ పేరెంట్ అయింది. ఎప్పుడన్నా పొరపాటున డివిడెండ్స్ అన్నగా వాడు ఇవ్వడం ఆపేస్తే SWP ట్రిగ్గర్ చేసుకోండి, లేదా రిడీమ్ చేసుకోండి. ఎనీథింగ్ యూ కెన్ డూ. లేదు ఇంకోటి ఉంది, ఇప్పుడు నేను విత్డ్రా చేస్తే క్యాపిటల్ గెయిన్ మీద ట్యాక్స్ పడుతుంది, నేను ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో లేను, కానీ IDCW ద్వారా వస్తే నాకు ట్యాక్స్ పడట్లేదు, కానీ నాకు డబ్బు అవసరం లేదు, నా ఖర్చు 30,000, ₹1,00,00,000 పెట్టి 70,000-80,000 ఇస్తున్నాడు పర్ మంత్, నా 30,000 ఖర్చు పెట్టుకొని ఇది ఎలాగో ట్యాక్స్ ఫ్రీ వచ్చింది కదా, దీన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. దీన్ని మళ్ళీ అదే ఫండ్కో లేకపోతే వేరే ఏ ఫ్లెక్సీ క్యాప్కో దేనికో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్కో ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ట్యాక్స్ ఫ్రీ డబ్బు తీసుకొని దీన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ అది చేసుకోవచ్చు. మళ్ళీ దాని మీద ట్యాక్స్ హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ సబ్జెక్ట్, ఇక అది డీపర్ వెళ్ళిపోతుంది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు డిసైడ్. IDCW SWP అంటే ఇప్పుడు హస్బెండ్ పెన్షనరు, వైఫ్ నాట్ పెన్షనరు, ఇతనికి లంసమ్ రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది, అది ఆయన పేరు మీద పెట్టి 30%, ఇప్పుడు FDలో పెట్టినా 30% ట్యాక్స్ వచ్చిన ఇంట్రెస్ట్ అన్ని వైఫ్ పేరు మీద పెట్టి IDCW ట్రిగ్గర్ చేసుకొని, కానీ డబ్బు అవసరం ఆయనకు వచ్చే పెన్షన్ సరిపోతుంది, అప్పుడు దీన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందరూ పర్ ఇయర్ 1,25,000 గెయిన్స్ కి ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయొచ్చు అంటారు, కానీ చాలా బిగ్గర్ ట్యాక్స్ హార్వెస్టింగ్ చేయొచ్చు IDCW ద్వారా. మీకు అవసరం లేకపోయినా డబ్బు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి. ఇదంతా కేస్ టు కేస్ కూర్చొని అర్థం చేసుకొని మీ అవసరాలు ఎంత కావాలి, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, మీ హెల్త్ కండిషన్ ఏంటి. అసలు అందరూ అంటారు ఇప్పుడు నేను SWP ఎంత పెట్టాలి, 4% పెట్టాలి, 6% పెట్టాలి. ఇప్పుడు ఆయన వయసు 70, ఎంత పెట్టాలి SWP, ఎంత పెట్టచ్చు. లేట్ ఎవరు 1 crore become 0 కదా. దిర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ డై విత్ 0. డబ్బును సున్నా చేసి ఎలా చనిపోవాలని ఉంటుంది. గుడ్ కాన్సెప్ట్ కదా, అంటే నువ్వు బెటర్ లైఫ్ లీడ్ చేయి. సో పరిస్థితి వేరు కదా, ఎంత పెట్టాలి అందరికి ఒకటి కాదు. అందుకే మనం స్కీమ్స్ రికమెండ్ చేయలేము, నెంబర్స్ చెప్పలేము, ఇవన్నీ మనకు లిమిటేషన్స్. కానీ మీరు కూర్చుంటే ఎవరు కాల్ కూడా చేసుకోగలరు. యూ సిట్ ఆన్ సిస్టమ్, వర్క్అవుట్, మీకు అర్థమైంది. క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఇది కపుల్ యొక్క ఇన్కమ్ లెవెల్స్, అవసరాలు, వాళ్ళ పిల్లల్ని ఇంకా వాళ్ళు మన మీద డిపెండ్ అయితే వాళ్ళ అవసరాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నిన్న ఒక ఆయన వాళ్ళ మనవరాలకి ఇంటర్ప్రిట్ అయిపోయింది ఏదో జాయినింగ్ అని చెప్పి నేను వచ్చి డబ్బులు రిటెన్షన్ కొట్టించుకున్నాడు. 79 years 79 years ఫస్ట్ టైం స్టిక్ పట్టుకుని వచ్చాడు ఆయన. ఏంటి సార్ మీరు కనబట్టుకున్నారన్న, 6 years గా ఉన్నాడు మన దగ్గర. ఆయన అవసరం ఉన్నప్పుడు వస్తాడు, ఆఫీస్కి వచ్చే తీసుకుంటాడు, ఆయన డబ్బులు రిటర్న్ చేసుకుంటాడు. నేను వచ్చి మా మనవరాలుకి ఇట్లా ఇంటర్ప్రిట్ అయిపోయింది, జాయిన్ చేయాలంటే ఫీజు కావాలి, 1 month ఉంది కానీ ఎందుకు మనకి రిస్క్, ముందే తీసి పెట్టుకుందాం వచ్చిన సార్ అన్నాడు. ఏంటి సార్ కనబట్టారు మీరు అంటే, వయసు అయిపోయింది కదా, 80కి దగ్గర పడుతుంది, ఇంకా 6 నెలలు అయితే 80 వస్తాయి నాకంటాడు ఆయన కదా. అవసరాలను బట్టి IDCWనా SWPనా ఏది అసలు మ్యూచువల్ ఫండ్లు ఏ ఫండ్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి, కానీ ఏది డైరెక్ట్ గా డోలో 650 కాదు, మళ్ళీ జనరిక్ మెడిసిన్ కాదు, కూర్చొని చేయాలి. డే 1 మాకు కూడా ఏమో నాలెడ్జ్ లేదు, కేస్ టు కేసు చూస్తూ పోతే లాస్ట్ 1 week ఈ IDCW స్కీమ్స్ ఎక్కువ వచ్చినాయి కేసులు, వాటి మీద మాట్లాడుకొని చేసుకుంటాం. కింద మీద పడి లేస్తే అర్థం అవుతుంది, అంతే కింద మీద పడి లేస్తేనే అర్థమవుతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎట్లా రాడు దెబ్బలు తగిలితే అర్థమవుతున్నాయో, ఏది ఎలా చేయాలి చెప్తారు. లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి ఎక్కడ చెప్పారు మీరు, పడాలి పలరాలి తర్వాత అర్థం అవుతుంది, గట్టిగా అర్థమైంది కదా, గట్టిగా అర్థం అవుతుంది అట్లా. ఎస్, ఇది చాలా అంటే ఒక 10 minutes 15 minutes లో చెప్పగలిగింది కాదు. మళ్ళీ చెప్తే ఇంకో పాయింట్ మిస్ అవుతాం. మీరు కామెంట్లు పెట్టచ్చు, ఈ పాయింట్ ఆ పాయింట్, అన్ని పాయింట్లు డిస్కస్ అంటే ఎంతసేపు అవ్వాలా.
అన్ని మనకేం కంటతా కానీ గుర్తుగా మనం చూసుకుంటూ చేయాలి ఏదైనా అయినా మళ్ళీ కేసు కేసు అన్ని చూసుకొని చేయాలి. ఐడిసిడబ్ల్యూ ఇస్ ది గుడ్ ఆప్షన్ ఫర్ ద పీపుల్ హ్యావింగ్ నో అదర్ ఇన్కమ్ ఆర్ ట్యాక్సిబుల్ స్లాబ్ లో లేరు, ఉన్న తక్కువ ఉంది. నేను అంటే మీకు ఆ ఉన్న అదర్ ఇన్కమ్ ప్లస్ ఐడిసిడబ్ల్యూ కలిపి ఇన్ ఇయర్ 12 lakhs దాటపోతే యూ గో ఫర్ డివిడెండ్ ఆప్షన్. మీకు ఆల్రెడీ 12 lakhs ఇన్కమ్ ఉంటే యూ నెవర్ గో ఫర్ ఇట్, యూ గో ఫర్ ఎస్డబ్ల్యూ ప్లస్ టాక్సేషన్. ఇలా ప్లాన్ చేసుకోవాలి సార్. ఐడిసిడబ్ల్యూ ఇస్ ఆల్సో గుడ్ ఆప్షన్. ఏ ఇన్కమ్ లేని వాళ్ళు ఐడిసిడబ్ల్యూనే కరెక్ట్. మొత్తం అక్కడ మీకు అవసరం తక్కువ ఉన్న ఎక్కువ డబ్బు వస్తుంది. ఆ ఎక్కువ డబ్బు వస్తే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయండి, లేదా రెండు కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు ఒక వ్యక్తి. ఎస్డబ్ల్యూపీ అండ్ ఐడిసిడబ్ల్యూ అంటే ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు నా యాన్యువల్ ఇన్కమ్ ఒక 9 lakhs ఉంది, ఇంకొక 3 lakhs కి ప్రొవిజన్ ఉంది నాకు వితౌట్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ 3 lakhs ఇన్కమ్ వచ్చే విధంగా ఐడిసిడబ్ల్యూ పెట్టుకుంటా. నాకు ఇంకా ఇన్కమ్ కావాలి, దాన్ని ఎస్డబ్ల్యూ పెట్టుకుంటా. రెండు కాంబినేషన్. మళ్ళీ ఫర్ సమ్ రీజన్ ఇది కాకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ 30% స్లాబ్లోకి వెళ్తే మళ్ళీ రిడెంప్షన్ చేసి ఈ రిడీమ్ చేసిన అమౌంట్ ని తీసుకెళ్లి ఎస్డబ్ల్యూ ఫండ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఉంటుంది ఈ ఐడిసిడబ్ల్యూని ప్లాన్ నేను మార్చి గ్రోత్లోకి వెళ్ళి ఎస్డబ్ల్యూ పెట్టుకుంటా, ఇది పెట్టుకోను అంటే మళ్ళీ దానికి అప్లికెంట్ ట్యాక్స్ పడుతుంది. చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, కానీ కూర్చొని టైం స్పెండ్ చేస్తే క్లియర్ సింపుల్. బాటమ్ లైన్ ఇస్ ఇన్కమ్ సోర్సెస్ అదర్స్ ఏం లేకపోతే ఐడిసిడబ్ల్యూ మీకు యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. మీరు ట్యాక్సిబుల్ స్లాబ్లో ఉంటే మాత్రం 10% అండ్ అబవ్ ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇన్కమ్ పే చేస్తారంటే ఐడిసిడబ్ల్యూ మీకు వర్తించదు. ఎస్డబ్ల్యూపీ ఇస్ రైట్. ఎస్.